ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కాన్సెప్ట్ తెలిస్తే చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు, కానీ కన్ఫ్యూజ్ అయ్యి స్కిప్ చేసేస్తూ ఉంటారు. సింపుల్గా ఎలా చేయాలో నేను చెప్తాను, రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2024లో అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ 8th to the right of the 15th letter from the left in the English alphabet. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను. 8th to the right of the 15th అంటే 15th letter from the left in the English alphabet. వెనక నుంచి చూడండి, 15th letter from the left in the English alphabet. లెఫ్ట్ నుంచి అంటే ఇటు నుంచి 15th letter అంటే ఏమవుతుంది మనకి, ఓనే కదా 15th letter. ఇక్కడ చూడండి, 8th to the right of the 15th letter అంటే ఏంటి, ఈ 15th letter లెఫ్ట్ నుంచి 15th letter అంటే ఓ, ఈ 15th letterకి రైట్ అంటే ఇటువైపు అంటే ఏంటి 1 2 3 4 5 6 7 8 అంటే డబ్ల్యూ. ఈ 8th letter ఏంటి అని అడిగారు. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, 8th to the right of the 15th letter from the left in the English alphabet అంటే లెఫ్ట్ నుంచి 15th letterకి రైట్ లెటర్ అడిగారు, రైట్ నుంచి 8th letter అడిగారు, డబ్ల్యూ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది డబ్ల్యూ. మనకి ఇలా అడిగినప్పుడు మనకి ఫార్ములా ఉంటుంది ఏంటి అంటే ద nth లెటర్ టు ది రైట్ ఆఫ్ ది mth లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఒక లెటర్కి రైట్ లెటర్ అడిగారు అంటే కనుక దానికి ఫార్ములా ఏంటంటే రెండింటిని యాడ్ చేయడమే, m+n ద లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఇప్పుడు ఏమవుతుంది 23rd లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ డబ్ల్యూ అవుతుంది, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది డబ్ల్యూ. దీన్ని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. మీకు ఇంకా ఈ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మోర్ అని కామెంట్ చేయండి. నచ్చితే పేజ్ని లైక్ చేసి ఫాలో చేయండి.